ఈ దినం దేవుని సన్నిధికి తీసుకుని వచ్చిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనం చదువుకున్న ఈ వాక్య భాగము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం. సో ఇది చాలా ఫేమస్ అయిన కీర్తన అన్నమాట. ఈ కీర్తనలో మనం చూస్తే 11 వచనములు ఉన్నవి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం బాగుగా దీన్ని చదివితే దీనిలోని విషయాలు మనకి దేవుడు ఇంకా మనకి తెలియచేస్తూ ఉంటారు. వాక్యాన్ని చదువుట కాదు కానీ చదవాలి. మరి వాక్యంలోని ఆ యొక్క సారాన్ని మనం గ్రహించాలంటే వాక్యాన్ని ఏం చేయాలండి? ధ్యానించాలి. మనం ధ్యానించిందే ఏది కూడా అర్థం కాదు. పైన మనం చదివితే అర్థం కాదు. వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించుకోవాలి. దివారాత్రము ధ్యానించుకోవాలంట. అంటే ఒక్కసారి చదివితే లేకపోతే 2-3 సార్లు చదివితే అది మన మైండ్లో ఉంటుంది. సో మనం దాన్ని ధ్యానించాలి. సో దేవుడు ఈ వచనం ఎందుకు రాయించారనేది మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. ఈ 46వ కీర్తనలో మరి 11 వచనాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ మనం ఇందులో ఉన్న సీక్వెన్స్లా కాకుండా మనం కొంచెం సెపరేట్గా మనం ధ్యానిస్తే విషయాలు అర్థమవుతాయి. మొట్టమొదటి వచనము చూస్తే ఏముందండి? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. సో ఈ 11 వచనాల్లో మొదటి వచనము, 7వ వచనము, 11వ వచనము సిమిలర్గా ఉంటాయి. అంటే మనం దీన్ని 5 భాగాలుగా ధ్యానిస్తాం ఈ యొక్క 46వ కీర్తన. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మొదటి వచనం మనం చదువుకున్నాం. 7వ వచనం చదువుదామండి. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మళ్ళా 11వ వచనం అండి. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సో మనం ఈ 11వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనము 7-11 7-11 ఎలా ఉన్నాయండి? సిమిలర్గా ఉన్నాయి, ఒకేలా ఉన్నాయి. సో మొదటి వచనంలో 2వ వచనంలో మనం చూస్తే దేవుడు మనకు ఎలా ఉన్నారట? ఆశ్రయముగా ఉన్నారు. రెండవది ఆయన దుర్గమై ఉన్నారు. మనం చదువుకున్న ఆ 2 వచనాల్లో సిమిలర్ వర్డ్ ఏంటండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. సో మనం భారతదేశంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో చూస్తే ప్రైమ్ మినిస్టర్ తర్వాత మరి మినిస్టర్స్ తర్వాత మరి ఎక్కువ పవర్ కలిగిన ఎక్కువ శక్తి కలిగిన పవర్స్ కలిగిన వారు ఎవరండి? ఎవరు ఉంటారు? మిలిటరీ ఆ యొక్క కమాండర్ అన్నమాట. చీఫ్ కమాండర్ అంటే సైన్యాన్ని నడిపించే సైన్యాధిపతి, పవర్ఫుల్ పవర్ కలిగిన ఉద్యోగస్తుడిగా మనం చెప్పుకుంటాం. అంటే మన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మినిస్టర్స్ తర్వాత దేశంలో పెద్ద శక్తి కలిగిన పవర్స్ కలిగిన వారు ఎవరండి? మిలిటరీ నడిపేవారు, మిలిటరీ దళం అన్నమాట. సైన్యాధిపతి అంటారు. సో అలాగూ మన ప్రభువుకున్న ఒక పేరేంటండి? సైన్యములకు అధిపతి. సో ఆయన మనకు ఎలా ఉంటారట? తోడుగా ఉంటారు. ఒక సైన్యాధిపతి మనకు తోడుగా ఉంటే మనకి ఎలా ఉంటుందండి? జీవితంలో చాలా ధైర్యంగా ఉంటుంది కదా. ఎక్కడికన్నా మనం వెళ్ళాలంటే ఒక్కళ్ళం వెళ్ళాలంటే భయం వేసినప్పుడు ఏం చేస్తాం? ఇద్దరంగా వెళ్తూ ఉంటాం. కానీ సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏదైనా మనం ఎదుర్కొనే శక్తిని మనం కలిగి ఉంటాం. అందుకే ఈ యొక్క కీర్తన దావీదు గారు రాయలేదు. కానీ ఈ కీర్తన గురించి ఒక్కసారి మనం చూస్తే ఈ పైన మనం చూద్దామండి. 46వ అధ్యాయం పైన ఎవరు రాశారండి? ఇది కోరహు
కుమారులు ఈ కీర్తన వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కోరహు కుమారులు ఈ కీర్తన వ్రాస్తూ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో తెలియచేశారు. అంతేకాదు ఈ కీర్తనని ఏమంటారంట, సాంగ్ ఆఫ్ హోలీ కాన్ఫిడెన్స్ అంటారంట. అంటే పరిశుద్ధమైన ఆ నమ్మకము, లేకపోతే ఆ పవిత్రమైన విశ్వాసము అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సాంగ్ ఆఫ్ హోలీ కాన్ఫిడెన్స్ అంటే దేవుని పట్ల మనకున్న బలమైన నమ్మకము. కీర్తన గ్రంథము 46వ అధ్యాయం. అలాగే ఈ కీర్తనని ఇంకొకరు మరి రకరకాల కామెంటరీస్లో ఒకరు రాసింది ఏంటంటే లూథర్ సామ్ అంటారనమాట. అంటే మార్టిన్ లూథరు బైబిల్ గ్రంథాన్ని బయటకు తీసుకుని వచ్చిన ఆయన ఈ 46వ కీర్తన మీద అద్భుతమైన పాట కట్టారు. మనకి తెలుసు కదా, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నారని మనం పాడుకుంటూ ఉంటాం. సో ఆ ప్రభు చిత్తమైతే చరణం పాడుకుందాం. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా పదల సహాయుడై నన్బ్రోచును అభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. సో చాలండి. సో ఈ కీర్తన మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. చాలా అద్భుతమైన పాట. మరి ప్రభు చిత్తమైతే ఒకసారి అది కూడా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మనం ధ్యానిస్తూ పాడుకుంటే ఈ యొక్క కీర్తన యొక్క అర్థాన్ని మనం గ్రహించుకోగలుగుతాం. సో ఈ కీర్తన గురించి మనం ధ్యానించినప్పుడు మొదటిగా మనం ఒక భాగం, ఒక పాట ధ్యానిస్తున్నాం. ఏంటది? దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నారు. ఆయన ఆశ్రయం అంటే ఏంటండి? ఆశ్రయం అంటే ఏంటి? కాపుదల, లేకపోతే భద్రత. మరి ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు దేవుడు వారికి ఎలా ఉన్నారట? పగటిలో మేఘస్తంభము, ఎడారిలో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం 1 గంటకి బయటకు వెళ్తే ఎలా ఉంటుందండి? చాలా వేడిగా ఉంటుంది కదా. మనకి ఒక గొడుగు ఉంటే ఎలా ఉంటుంది? కొంత రిలీఫ్ అన్నమాట. అలాగే ప్రభువు వారు అలసిపోకుండా వారికి ఏమి ఇచ్చారట? మేఘ స్తంభము. అంటే మేఘము వాళ్ళతో పాటు నడుస్తూ ఉంటే, జస్ట్ ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుందాం. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఎండలో, అంటే డెజర్ట్స్లో వాళ్ళు ప్రయాణించింది ఎక్కడండి? ఎడారుల్లో నడుస్తూ ఉన్నారు. ఎడారుల్లో వేడి ఎలా వస్తుందండి? గాల్పులు వచ్చేస్తూ ఉంటాయి కింద నుంచి, ఇసుక వేడి. అందుకే మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. సో అలాంటి కాలిపోతున్న ఎడారిలో ఇశ్రాయేలీలకు దేవుడు ఎలా ఉన్నారట? మేఘ స్తంభము. అంటే ఇప్పుడు మనం ఏసీ పెట్టుకుంటే కూలింగ్ ఎయిర్ వస్తుంది కదా, కానీ ప్రభువు వారికి ఏమి ఇచ్చారండి? ఎయిర్ కండిషన్ ఇచ్చారనమాట. అంటే వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఆ కూల్గా ఉండే ఆ ఎయిర్ ఫ్లో వాళ్ళతో పాటు వెళ్ళిపోతుందన్నమాట. అందుకే మేఘస్తంభముగా వారిని నడిపించారు. నైట్ టైం ఎడారుల్లో ఎలా ఉంటుందండి? విపరీతమైన చలి. సో దానికి ఏం కావాలి? అగ్ని స్తంభము. ఈ అగ్ని స్తంభం వరకు ఏం కలుగు చేస్తుంది? ఒకవైపు వెచ్చదనం కలుగు చేస్తూ, మరొక వైపు చీకటిలో వారికి ఏం కలుగు చేస్తుందండి? వెలుగు కలుగు చేస్తూ ఉంది. అలాగే ఆనాడు ఇశ్రాయేలీలతో నడిచిన దేవుడు ఈనాడు మనతోనూ కూడా నడుస్తూ ఉన్నారు కదా. అందుకే మనం ప్రతి సమస్యను, ప్రతి ఒక్క ఇబ్బందిని, ప్రతి ఒక్క ఇరుకును ఎలాగూ దాటగలుగుతున్నాం? మన స్వంత శక్తి చేత కాదు, కానీ దేవుడు మనకి తోడుగా ఉన్నారు. అందుకనే ఒక భక్తుడు కూడా కట్టారు, ఇశ్రాయేలీలకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా ఉండి మమ్మును నడిపించుము. సో ప్రభువు వారు మనకి ఎలా ఉన్నారండి?
ఆశ్రయముగా ఉన్నారు. అంతేకాదు ఆయన మనకు దుర్గమునై ఉన్నారు. దుర్గం అంటే ఏంటండి? రాజులు ఎక్కడ నివసిస్తారు? కోటల్లో నివసిస్తారు. అంటే కోట అంటే దాని చుట్టూ కూడా చాలా ప్రొటెక్షన్ ఉంటుంది, మరి చాలా ఎత్తుగా ఉంటుంది, పైన కావలి వారు ఉంటూ ఉంటారు. మరి రాజుగారికి ఎండ తగలకుండా వాన తగలకుండా ఆయన్ను కాపాడుతూ ఉంటారు. అందుకని యెహోవా నామం ఎలాంటిదట? బలమైన దుర్గము. నీతిమంతుడు ఏం చేస్తాడు? అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటారని మనం చదువుకుంటూ ఉన్నాం. అలాగే నిత్యము దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క మరి ప్రెజెన్స్ మనకు ఎలా ఉంటుందండి? ఆయన ఆశ్రయముగా ఉంటున్నారు, దుర్గముగా ఉంటూ ఉన్నారు. మరలా ఇంకా డీప్గా నెక్స్ట్ వెర్స్లో ఏం చెప్తున్నారండి? ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. సో మనకి ఆపత్తు కాలం వచ్చింది, కష్టకాలం వచ్చింది అంటే మనం ఎవరి వైపు చూస్తాం? మనుషుల వైపు చూస్తాం, దేవుని వైపు చూస్తాం, మనుషుల సహాయము కూడా మనం కోరుకుంటూ ఉంటాం. కానీ మనకి తెలుసు, మన జీవితంలో 100 మంది స్నేహితులు ఉంటే 99 మంది మనకి నమ్ముకొనదగిన వారు కారు. అందుకని నమ్ముకొనదగిన సహాయకుడు అంటే అపనమ్మకము కలిగిన వారు కాదు. మన చుట్టూ చూస్తే మన జీవితంలో, మన కష్టంలో మనకి నమ్మకము కలిగి మనతో ఒక మాట, ఆదరణ మాట కలిగించేవాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించరు. అంటే నమ్ముకొనదగని సహాయకులు. కానీ ప్రభువారు ఎవరండి? నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ అవర్ ట్రబుల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రజెంట్ అన్నమాట. అంటే ప్రభువా అని మనం అంటూ ఉంటే ఆయన మనతోనే ఉండేవారై ఉన్నారు. అంటే మన కష్ట సమయంలో, ఆపత్తు సమయంలో ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేవారై ఉన్నారు. నమ్ముకొనదగిన సహాయకుడు. అందుకని మనుషుల వైపు వెళ్తూ ఉన్నప్పుడు నమ్మకం మనకి కోల్పోతూ ఉంటాం కదండి. మనం మనుషుల మీద నమ్మకం కోల్పోతూ ఉంటాం. కానీ మన ప్రభువు నమ్ముకొనదగిన సహాయకుడు. సో ఆయన వైపు మనం చూస్తూ ముందుకు నడుస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ భక్తుడు కోరహు కుమారులు ఎలా కీర్తించారంటే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అందుకని మనం ఎవరిని నమ్ముకోవాలి? మరి కీర్తనల గ్రంథంలో ఏముందండి? రాజులు నమ్ముకుంట కంటే, మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల వైపు చూచే కన్నా నమ్ముకొనదగిన సహాయకుడైన ఆయన వైపు మనము చూడాలి అని భక్తుడు నాకు అలాంటి హెల్ప్గా ఆయన ఉన్నారని మరి కీర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మన జీవితంలో అనేక సార్లు మనం ఏం చేస్తాం? మనుషుల వైపు చూచినప్పుడు మన సహాయకులు ఎలా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందంటే ఒక వచనం చదువుకుందామండి. సామెతలు 25వ అధ్యాయం. సామెతలు 25వ అధ్యాయం, పేజీ నెంబర్ 560 అండి. సామెతలు 25 19వ వచనం అండి. శ్రమకాలములో విశ్వాసఘాతుకును ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసలిన కాలుతోనూ సమానము. చాలండి. ఇక్కడ మనం మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక పాఠం అన్నమాట. శ్రమ కాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట. విశ్వాసఘాతకులు అంటే ఎవరండి? మన వలన మేలు పొందుతూ కృతజ్ఞత లేని వారు విశ్వాసఘాతకులు. అంటే మనం అనుకుంటాం కదా చాలాసార్లు, నేను వారికి హెల్ప్ చేశాను కదా, నేను వారి కష్ట సమయంలో వారిని ఆదుకున్నాను కాబట్టి నా కష్ట సమయంలో, నా ఇబ్బంది సమయంలో కూడా వారు నన్ను ఆదుకుంటారు అనే ఒక రాంగ్ కాన్సెప్ట్ మనం కలిగి ఉంటాం. ఏమనుకుంటామండి? జనరల్గా అందరం అనుకునేదే, మనం ఎవరికన్నా ఒక సహాయం చేశామనుకోండి, మరి కష్ట సమయంలో మనం ఆదుకున్నాం, మనం అడ్డుపడ్డాం, కానీ మనకి కష్టం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? నేను వారికి హెల్ప్ చేశాను కదా, నేను వారిని ఆదుకున్నాను కదా,
నా కష్ట సమయంలో కూడా వారు నన్ను ఆదరిస్తారు అని మనం అనుకుంటాం. కానీ మరి అనేక మంది మేలు పొంది కూడా ఎలా ఉంటారు? విశ్వాసఘాతకులు. సో శ్రమ కాలములో, మన ఆపత్తు కాలములో, మన కష్టకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట అంటే వారి సహాయం కోరుట ఎలాగూ భక్తుడు పోల్చారండి. విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానం. విరిగిన పన్ను ఎలా ఉంటుందండి? చాలా నొప్పి వస్తుంది కదా. అలాగే కీలు వసిలిన కాలు అంటాం, అంటే జాయింట్ వదిలేసిందనమాట. ఏమంటే ఒక షోల్డర్ది ఇది జాయింట్ వదిలేస్తే ఎలా ఉంటుంది? ఎందుకు పనికిరాదు కదా. మరి మనం చేతులు ఇలాగ ఆడిస్తున్నామన్నా, మనం అన్నం తింటున్నా, పని చేసుకుంటున్నా, ఏంటి కారణం అండి? జాయింట్ కారణం అన్నమాట. సో ఇలా రొటేట్ అవ్వబట్టి, అది ఫ్రీగా తిరగబట్టే మనము మన పనులు మనం ఈజీగా చేసుకోగలం. సో అది ఏమన్నా విరిగిందనుకోండి, ఏమన్నా పని చేస్తుందా? ఎందుకు పనిచేయదు. సో ఒక విశ్వాసఘాతకుడు ఎలా ఉంటాడట? ఒక విరిగిన పన్నులాగా. ఒక విరిగిన పన్ను మనిషిని ఎంత ఇబ్బంది పడుతుందో, కీలు వసిలిన కాలు ఎందుకు పనికి రాకుండా ఎలా ఉపయోగపడుతుందో, శ్రమకాలంలో విశ్వాసఘాతకులను ఆశ్రయించుట దానితో సమానం. సో ఆ కాలు ఎందుకు పనిచేయదని తెలుసు, ఆ పన్ను ఎందుకు పనిచేయదని తెలుసు, కానీ మళ్ళా దాన్ని ఆశ్రయించడం, ఎవరిని ఆశ్రయించడం అట? విశ్వాసఘాతకులు. సో మనము మనుషులు అలాంటి వారు కాబట్టి ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు మన దేవుడు అని ఈ కోరహు కుమారులు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఆయన ఎన్నిసార్లు మరి నమ్ముకొనదగిన సహాయకుడిగా మనకున్నారో, మనము కూడా ఆ విషయాలను గుర్తిస్తూ గ్రహిస్తూ దేవుణ్ణి మనం స్తుతించాలి. ఈ కోరహు కుమారులు చేసిన పని అదే. మనము దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? దేవుడు మనకు ఆశ్రయముగా, దేవుడు మనకి దుర్గముగా, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా. అలాగునని 7వ వచనంలో మనం చదువుకున్నాం ఏంటంటే, అది సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నారు. ఆయన మనకి తోడుగా ఉన్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు మనము ఎంతో సురక్షితంగా నడవగలము. అలాగే యాకోబు యొక్క దేవుడు మనకి ఎలా ఉన్నారండి? ఆశ్రయముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే అండి. సో సెకండ్ పార్ట్లోకి మనం వెళ్దాం. 46వ అధ్యాయము 2-3 వచనములు మనం చదువుకుందామండి. 2-3. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సో ఈ 2-3 వచనములు ఒక పార్ట్గా, ఒక భాగంగా మనం ధ్యానిస్తే, గ్రీస్ వీడియో ప్లే చేయండి. సో మనం ఇక్కడ ఏముంటుందట? భూమి మార్పు నొందిన. భూమి ఏమవుతూ ఉంటుందండి? రోజులు గడిచే కొలది మార్పు వస్తూ ఉంటుంది భూమిలో. ఇంకేమొస్తుందట? నడి సముద్రములో పర్వతములు మునిగినను. నడి సముద్రాల్లో ఏముంటాయండి? పర్వతాలు ఉంటాయి, అగ్ని పర్వతాలు ఉంటాయి, మంచు పర్వతాలు ఉంటాయి. అవన్నీ ఏమవుతూ ఉంటాయి? మునిగిపోతూ ఉంటాయి. వాటి జలములు ఘోషించుచు, ఘోష అన్నమాట. అందుకని లైన్ రోర్స్ అంటారు. సింహం ఏం చేస్తుందండి? గర్జిస్తూ ఉంటుంది అనమాట. అలాగే సీ రోర్స్ అంటారు. అంటే సముద్రాలకి మరి వాటిని సౌండ్ని ఏమంటారు? గర్జన అనమాట, ఘోష. అంటే అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సముద్రం దగ్గర అలల ధ్వని ఎలా ఉంటుందండి? ఘోష అనమాట. అంటే మనకి వినడానికే భయము కలిగించే అలాంటి యొక్క శబ్దాలు మనకు వినబడుతూ ఉంటాయి. ఇంకేముంటుందట? నురుగు కట్టినను. సో మనకి సునామీ తెలుసు కదా. సునామీ వచ్చినప్పుడు ఏం జరిగిందండి? అదే జరిగిందనమాట. అందులో ఉన్న పర్వతాలు, అందులో ఉన్న ఆ పర్వతాలలో ఉన్న సముద్రము కింద ఉన్న పర్వతాల్లో కలిగే భూకంపాలే సునామీలు. సో అవి ఎంత నురుగు కడుతూ ఉన్నాయి కదా.
ఒక మనము చిన్నిది ఏమీ కాదు, ఒక చిన్ని గిన్నెలో వాటర్ కాదు, వ్యాస్ట్ సముద్రము. అంతటి సముద్రములో అవి ఏం కలుగుతూ ఉన్నాయండి? నురుగు కడుతుంది. చూచారా వాటి యొక్క శక్తికి, వాటి యొక్క ప్రభావానికి ఇల్లు సహా అన్నీ కూడా ఒక పేక మేడల్లాగా, ఆకుల్లాగా ఎలా మునిగిపోయినవో మనకందరికీ తెలిసిన విషయమే. సో ఇంతటి పొంగు వచ్చిన పర్వతములు, ఆ పొంగుకి ఏమవుతున్నాయండి? పర్వతాలు కూడా కదిలిపోతున్నా మనము భయపడము. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? మన నిత్య జీవితంలో దేనికి భయపడుతూ ఉంటాం? ఆకు చప్పుడుకు కూడా భయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు చెప్పిన విషయం ఏంటంటే, భూమి మార్పు నొందిన నడి సముద్రములో పర్వతాలు మరి మునిగిపోయిన వాటి జలములు ఘోషించుచు. ఘోష అంటే మనకి సునామీ యొక్క ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అవి ఏ విధంగా ఎంత భయంకరముగా మనము చూస్తూ ఉంటే, ఆ కొన్ని నిమిషాలు వచ్చిన సునామీకి ఏమైందండి? దేశంలో 3 వంతులు జపాన్, కొన్ని దేశాలు ఏమైపోయినాయండి? మరి చాలా భయంకరమైన డ్యామేజ్ జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ అలాంటివి వచ్చినా మనం ఏం చేయమంట? భయపడమంట. కానీ ఇది సాధ్యమేనంటారా? సాధ్యమే. ఎందుకు భయపడమో కూడా భక్తుడు తెలియచేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం మరి ఒక భాగం చూద్దామండి. 46వ కీర్తనలో 6వ వచనం మనము చూస్తే, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. చాలండి. అంటే ఇక్కడ ఈ ఘోష అనేది సునామీయే కాదు. మనకి ఇక్కడ దేంతో కంపేర్ చేస్తున్నారు? దేంతో పోల్చి చూపిస్తున్నారు? జనములు ఘోష అంటే మామూలుగా వేరే వారు ఏమంటూ ఉంటారు? నరగోళ అంటూ ఉంటారు కదా. అంటే జనముల ఘోష అంటే మన జీవితాల్లో ఏముంటుంది? మన పని మనం చేసుకుంటూ మన దారిని మనం వెళ్ళిపోతూ ఉంటే చుట్టూ ఉన్న కొంతమంది ప్రజలు చూస్తూ ఊరుకుంటారండి? ఊరుకోరు. వీడు ఎందుకు ఇలాగ వెళ్ళాలి, వీడు ఎందుకు ఇలా ఉండాలి, ఏమైనా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఏం చేస్తూ ఉంటారు? ఘోష చేస్తూ ఉంటారు. మన జీవితాలకు నెమ్మది లేకుండా చేయడానికి రకరకాల కుట్రలు పన్నుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపింపగా భూమి ఏం చేస్తుందటండి? కరిగిపోచున్నది. సో ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, అవన్నీ కూడా ఏమవుతాయి? కామైపోతాయి అన్నమాట. అందుకే సముద్రము ఆ తుఫాను వచ్చినప్పుడు శిష్యులు వాళ్ళందరూ భయపడ్డారు. కానీ ప్రభువారు ఏమన్నారండి? లేచి గాలిని సముద్రమును గద్దించగా అవి నిమ్మళమాయెను. సో మన జీవితాల్లో మరి ఆ బాబు బయట ఉన్నాడు చూడండి, గోడెక్కుతున్నాడు చూడండి. సో కీర్తనల గ్రంథము 126వ అధ్యాయంలో 124వ వచనంలో ఈ జనముల ఘోష గురించి మనం చూస్తూ ఉంటే, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం పేజ్ నెంబర్ 521 అండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మొదటి వచనంలో ఏముందండి? ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండున నిశ్చయులందరుగాక. చాలండి. ఈ వాక్య భాగంలో మనం చూస్తే జలముల ఘోష అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక సునామీ ఎంత భయంకరమైందో మనం చూస్తూ ఉన్నాం. కానీ మన ఏరియాస్లో అలాంటివి తక్కువే. కానీ ఇక్కడ దేంతో పోల్చారండి? జనముల ఘోష. అంటే మన మీదకి వాళ్ళ యొక్క మొట్టమొదటి వచనంలో మనం చూస్తే ఏముందండి? మనుష్యులు మన మీదకి లేచినప్పుడు, వారి ఆగ్రహము మన పైన రవులు కొనినప్పుడు
ఏమండి, మనుషులు మన మీదకి ఎందుకు లేవాలి, మన పక్క వాళ్ళు మన మీదకి ఎందుకు లేవాలి, వాళ్ళ ఆగ్రహము మన పైన ఎందుకు ఉండాలి? కానీ కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారు, ఆగ్రహముతో, అంటే ఒక జలముల ఘోష వలె మన మీదకి వచ్చేసినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటారట, జలములు మనలను ముంచివేసి ఉండును. అంటే వాళ్ళ ఆగ్రహము, వాళ్ళ కోపము, వాళ్ళ యొక్క పగ ఎలా ఉంటుంది, జలముల ఘోష వలె ఉంటూ ఉంటుంది. ఇంకేంటంటే 4వ వచనం 2వ లైన్లో, ప్రవాహము మన ప్రాణముల మీదగా పొర్లిపారి ఉండును. అంటే ఒక ప్రవాహము మనం చూసాం, ఒక సునామీ ఎలా వచ్చేసిందో, ఒక అల సైలెంట్గా వచ్చేసింది. సో ఇప్పటిలాగా అప్పుడు వార్నింగ్స్ ఏమీ లేవు, అందరూ వాళ్ళ పనిపాటల్లో హ్యాపీగా ఉన్నారు. ఈ లోపల సడన్గా సునామీ వచ్చేసింది, అంతా కూడా ఊళ్ళు ముంచి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనుషుల యొక్క ఆగ్రహం ఎలా ఉంటుందట, సేమ్ అలాగే ఉంటుందట. ఇంకా మనం చూస్తే 5వ వచనంలో, ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీద పొర్లిపారి ఉంటును. అంటే మనల్ని స్మాష్ చేసే అంత ఆగ్రహము, అంత ఘోష ఉన్నప్పటికీ కూడా మళ్ళా మనం కీర్తనలు 46లోనికి వచ్చేస్తే ప్రభువారు ఏం చేశారండి, ఆయన తన కంఠధ్వని వినిపింపగా భూమి కరిగిపోచున్నది. సో దేవుడు వాటిని ఒక్క మాట చేత వాటన్నిటినీ స్టాప్ చేసేవారై ఉన్నారని మనము ఈ కీర్తనల గ్రంథం 46వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఓకే అండి, ఫస్ట్ పార్ట్ మొదటి భాగం మనం చదువుకున్నాం, 2వ భాగం చదువుకున్నాం, 3వ భాగం మనం చూస్తే కీర్తనలు 46 అధ్యాయంలోని 6వ వచనంలో 3వ భాగం అండి. ఆయన ఏం చేశారు, ఆయన కంఠధ్వని వినిపించినప్పుడు ఏమైందండి, అంతా కూడా మొత్తం మట్టుమాయమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే అండి, సో నెక్స్ట్ పాట మనం చూస్తే 8, 9, 10 వచనములు మనం చూద్దాం. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయువాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెము తెగ నరుకువాడును, ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఆయన ఏం చేస్తూ ఉంటారట, భూది గంతముల వరకు యుద్ధాలు మాన్పే దేవుడు. అంటే మన జీవితంలో యుద్ధం వచ్చినా, మన కుటుంబంలో యుద్ధం వచ్చినా, ఏ యుద్ధం వచ్చినా, దేశంలో యుద్ధం వచ్చినా, ఏమి వచ్చినా దేవుడు వాటిని ఏం చేస్తూ ఉంటారండి, మాన్పేవారు. విల్లు విరిచేవారు, బల్లెము తెగ నరికేవారు, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేసేవారు. అంటే మనుష్యుడు దేనితో యుద్ధాలు చేస్తూ ఉన్నాడు, ఇప్పుడంటే గన్స్ వచ్చినాయి, న్యూక్లియర్ వెపన్స్ వచ్చినాయి. అప్పటి కాలంలో ఏముండేవండి, విల్లు, బల్లెము, యుద్ధ రథములు. సో అంటే మనుష్యుడు ఏదైతే నమ్ముకుంటూ ఉన్నాడో, దేనితో అయితే యుద్ధము చేస్తూ ఉన్నాడో, వాటన్నిటిని ప్రభు ఏం చేస్తారట, విల్లు విరిచేస్తారు, బల్లెము తెగ నరికి వేస్తారు, యుద్ధ రథములను అగ్నిలో వేసి కాల్చివేసేవారై ఉన్నారు. కాబట్టి మనం 10వ వచనంలో చూస్తే, ఊరకుండి నేనే దేవుడనని తెలుసుకునడి అని మనం ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనము ఘోష వచ్చినా, ప్రవాహము వచ్చినా, జలము వచ్చినా ఏం చేయాలట, ఊరకుండా ఉండాలి. అంటే దేవుని పైన నమ్మకముతో, విశ్వాసముతో, విల్లు విరిచివాడు, బల్లెము తెగ నరికేవాడు, యుద్ధారథములు అగ్నిలో కాల్చివేసే ఆయన వైపు మనము చూస్తూ మనం ఎలా ఉండాలట, ఊరకుండా ఉండాలి. అందుకే ఇశ్రాయేలీలందరూ ఎదురుగుండా ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఐగుప్తీలు ఉన్నప్పుడు వాళ్ళకు దేవుడిచ్చిన మాట ఏంటండి, యెహోవా కలుగు చేయు రక్షణను ఊరక నిలుచుండి చూడండి. ఏమండి, ఊరకుండా నిల్చుని ఎలా చూడగలరు? కానీ దేవుడు వారికి అభయం ఇచ్చారు, నేను మీ పక్షంగా యుద్ధము చేస్తాను, మీరు ఊరకుండా ఉండండి. ఊరకుండా ఎప్పుడు ఉండగలమండి, విశ్వాసం ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు, ధైర్యం ఉన్నప్పుడు దేవుడిచ్చే రక్షణను మనము చూడగలం.
ఓకే అండి. థర్డ్ మనం చూస్తే ఇంకేముందంటే 10వ వచనం లాస్ట్ లైన్లో భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సో ఆయన మహా ఉన్నతమైన దేవుడని, అందరికీ అన్నిటికీ ఆయనే పైవాడని మనం గుర్తించగలమని కోరహు కుమారులు దేవుణ్ణి కీర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మనము ఇంకొక వచనం చూద్దామండి. ఇంకొక భాగము 46వ కీర్తనలో ఎందుకు ఇన్ని జరిగిన మొట్టమొదటి భాగం ఏం చెప్పుకున్నాం? దేవుడు మనకి ఆశ్రయము, దుర్గము, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకి తోడై ఉన్నారు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. రెండవదిగా మనం ఏం చెప్పుకున్నాం అండి? భూమి మార్పు నొందిన, పర్వతాల్లో మార్పు వచ్చిన, సముద్రంలో పర్వతాలు కదిలిన, పొంగు నురుగులు కట్టిన మనం ఏం చేయకూడదట? దానికి భయపడకూడదు. మూడవ భాగం ఏంటండి? దాన్ని దేంతో పోల్చారు? జనముల ఘోష, జలముల నురుగు, జనముల యొక్క ఆగ్రహము ఆ విధంగా మనపై వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిపించేవారై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకని? 4వ భాగంలో చూసాం. ఎందుకంటే దేవుడు యుద్ధము చేసేవారు కాబట్టి. ఎందుకు ఇంత కామ్గా ఉండాలి, ఎందుకు ఇంత విశ్వాసంగా ఉండాలి అంటే దేవుడు ఇచ్చిన చివరి భాగంలో 46వ అధ్యాయం 4వ వచనంలో 4:5 అండి, అందరం కలిసి చదువుకుందాం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమందును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఎందుకు మనం ధైర్యంగా ఉండాలి, ఎందుకు మనము విశ్వాసంగా ఉండాలి అంటే ఒక నది ఉన్నదట. ఆ నది ఏం చేస్తుందట? దాని కాలువలు దేవుని పట్టణమందును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. సో మనందరికీ తెలుసు, యెషయా గ్రంథం యెహెజ్కేలు 47వ అధ్యాయంలో ఏముందండి? మందిరములో ఏముందట? బలిపీఠము దగ్గర జీవ జలముల నది ఉన్నది. అందుకే దావీదు భక్తుడు కూడా అన్నారు, నీ మందిర సమృద్ధి చేత మమ్ములను తృప్తిపరచుచున్నావు, నీ ఆనంద ప్రవాహంలో ఉన్నది నీ వారికి త్రాగించుచున్నావు. సో దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క ప్రెజెన్స్లోనికి మనం వచ్చినప్పుడు ఆయన యొక్క బలిపీఠము నుండి ఏం కారుతుందండి? జీవ జలముల నది ప్రవహిస్తూ ఉంది. ఈ నదిలో మనం ఏం చేస్తూ ఉన్నాము? ఆ యొక్క నది ఏం చేస్తుందండి? పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. అంటే దేవుని యొక్క మందిరములో ఏముంటుందండి? నీ ఆనంద ప్రవాహము, నీ మందిర సమృద్ధి. మందిరంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రెజెన్స్లో ఏముంటుందండి? ఆయన యొక్క సమృద్ధి. సమృద్ధి అంటే ఏంటండి? మనకు కావలసిన వాక్యము, ఆయన యొక్క సన్నిధి, ఆయన ఆదరణ, ఆయన యొక్క స్పర్శ, ఆయన యొక్క స్వస్థత, ఆయన ఇచ్చే గ్రేట్ మనకి ఆ యొక్క స్ట్రెంగ్త్ అన్నమాట, పునరుద్ధాన శక్తి. వీటన్నిటి వలన మనం ఏం చేస్తూ ఉంటాం? సమృద్ధిని అనుభవిస్తూ ఉంటాం. అంతేకాదు ఆయన మందిరములో ఏముంటుందట? ఆనంద ప్రవాహం. ఆనంద ప్రవాహం అంటే ఏంటండి? ఎన్నో నదులు మనకి తెలుసు కదా. ఆనంద ప్రవాహము అంటే నీ సన్నిధిలో ఏముంటుందండి? సంపూర్ణ సంతోషం. అంటే మనుషులు ఇవ్వలేని సంతోషము దేవుని యొక్క సన్నిధిలో మనకి దొరుకుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉంటూ ఉంటాం? సంతృప్తి పరచబడుతూ ఉంటాం. దేవుడు మనలను ఆనందింపచేస్తారు, దేవుడు మనలను సంతోషింపచేస్తారు. మనకు ఆ యొక్క దుఃఖము, నిట్టూర్పు, వేదన ఆయన తొలగించి మనకేమిస్తారట? సంతోష వస్త్రము ఆయన నాకు ధరింపచేసి ఉన్నాడు. అంటే సంతోషాన్ని ఒక వస్త్రంలాగా ప్రభువు మనకి ఇచ్చినప్పుడు మనకున్నవన్నీ కూడా మనము మర్చిపోయి దేవునిలో మనము ఆనందించగలుగుతాం.
సో లాస్ట్గా మనం చూస్తే ఈ 46వ కీర్తనలో మరి అతి ప్రాముఖ్యమైన వెర్స్ అండి ఇది. 5వ వచనంలో, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. సో దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు, దేవుడు మన కుటుంబంలో ఉన్నప్పుడు, దేవుడు మన సంఘములో ఉన్నప్పుడు దానికి ఏముండదట, చలనము లేదు. అంటే స్టాండర్డ్గా మనం ఉండగలము. అంటే పర్వతాలు మనం చూసాం ఇందాక వీడియోలో, ఎంత భయంకరమైన సునామీ వేవ్స్ వచ్చినా మరి ఆ యొక్క పర్వతాలు ఎలా స్టాండర్డ్గా ఉంటావో మనము కూడా ఏం చేస్తూ ఉంటాం, చలనము లేకుండా. ఎందుకు చలనం లేకుండా ఉంటాము? దేవుడు ఆ పట్టణంలో ఉన్నారు. దేవుడు మనలో ఉన్నారా, మన కుటుంబంలో ఉన్నారా, ఆయనకి మనము స్థానం ఇస్తూ ఉన్నామా అని మనం గ్రహించుకోవాలి. రెండవదిగా, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నారు. అంటే ప్రతి ఉదయమున దేవుడు మనకి ఏం చేస్తున్నారండి, సహాయం చేస్తూ ఉన్నారు. ఎందుకు, ఎలాగూ అంటే ఆ దినమంతా ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటారు. ఆ దినమునకు కావలసిన బలము మనకి దయచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ 46వ కీర్తన అద్భుతమైన కీర్తన. కాబట్టి మీరు కూడా మరి మీ గృహాల వద్దకు వెళ్ళి 46వ కీర్తన ఇంకా ధ్యానించినట్లయితే దేవుడు మనకి అద్భుతమైన విషయాలను ప్రభు తెలియచేసేవారై ఉన్నారు. కాబట్టి మనం ముగించిపోయే ముందు చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్న విషయాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందామండి. మొట్టమొదటిగా 46వ కీర్తన 5 భాగాలుగా మనం ధ్యానించాం. మొదటి వచనము, 7వ వచనము, 11వ వచనము, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా మనం చెప్పుకున్నాం. రెండవదిగా మనం చెప్పుకున్నాం, భూమి మార్పు నొందిన, పర్వతాలు మారిన, మరి ఆ నురగలు కట్టే అలాంటి పొంగు వచ్చినా మనం భయపడము. ఎందుకని? జనములు ఆ విధంగా ఘోష కలుగు చేసిన దేవుడు ఏం చేసేవారండి, విల్లు విరిచేవారు, బల్లెము తెగ నరికేవారు, యుద్ధారథములను అగ్నిలో కాల్చివేసేవారు. కాబట్టి 4వదిగా దేవుడు మనకు మరి దేవుడు ఒక నది కలదు. అంటే దేవుని యొక్క ప్రెజెన్స్లోనికి వచ్చిన ప్రతిసారి కూడా ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉంటారు, ఆయన జీవ జలముతో మనలను తృప్తిపరుస్తూ ఉన్నారు. 5వదిగా దేవుడు ఆ పట్టణంలో ఉన్నారు కాబట్టి దానికి ఏమి లేదండి, చలనము లేదు. ప్రభు వచ్చే పర్యంతము ఇంకా భక్తిలో, విశ్వాసములో మనం బలపడుతూ మరి ప్రభు వచ్చే నిత్యరాజ్యమునకు వారసులు కావాలని ప్రార్థిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రభు వట్టి కృపలు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.